అందరికీ నమస్తే. రైతు భరోసా వర్సెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇదే ఉన్నది ఇప్పుడు. యాక్చువల్‌గా ప్రభుత్వ పథకాలకు ఓట్లతో ముడివి ఉండదు. కానీ ఇప్పుడు ఓట్లతో ముడివడి ఉంది. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కొన్ని కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. నిన్న, మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకలాగా మాట్లాడతారు. తర్వాత గవర్నమెంట్ పేపర్‌లలో గవర్నమెంట్ సపోర్టెడ్ పేపర్‌లలో ఒకలాగా రాస్తారు. ఇక పేపర్‌లో వచ్చే వార్తలన్నీ గవర్నమెంట్ సపోర్టెడే ఇప్పుడున్న పేపర్‌లంతా కూడా. వాళ్ళు ఒక రకంగా రాస్తారు. అసలు సంక్రాంతికే వచ్చేస్తదని ఒక పేపర్ ఆయన రాస్తాడు. సంక్రాంతికి వచ్చేస్తదని ఆల్రెడీ లీక్డ్ వార్తలు అవన్నీ కూడా. గవర్నమెంట్ చెప్పిన వార్తలవి. సంక్రాంతికే ఇచ్చేస్తామని చెప్తారు. ఇవన్నీ కూడా అన్ని ఎలక్షన్స్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఈ రైతు భరోసా రైతుల కోసం కాదు, ఎలక్షన్స్ కోసమే. ఇది అన్నీ ఎలక్షన్స్‌లో ఓట్లు పడవు అనే ఉద్దేశంతోన అది ఇయ్యాలి అని. ఇంక దానికోసం పైసలు, దానికోసం కొన్ని రూల్స్ అంట, కొత్త రెగ్యులేషన్స్ అంటున్నారు. ఇంకా చాలా చాలా చర్చలు తెర మీదకొచ్చినాయి. అన్ని విషయాలతో కలిపి మాట్లాడదాం మనం. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. మన రైతులకు చాలా అవసరం. ప్లస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ఈ వార్తను ఇంకో 10 మందికి రీచ్ చేయగలుగుతాం. ప్లస్ చాలామందికి చాలా విషయాలు చెప్పే ప్రయత్నమే మా ప్రయత్నం. దానికి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇక రైతు భరోసా అంటే యాక్చువల్‌గా సీజన్‌కి రావాలి. అంతే కదా! రైతులకు భరోసా అది. రైతు బంధు అంటే రైతులకు బంధు. అది సీజన్. వాళ్ళ పంట ఎప్పుడేస్తారో అప్పుడు రావాలి. ఇప్పుడు ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయినాయి తెలంగాణలో. మనకు జనవరి 15, జనవరి 20 లోపల ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇప్పటికే సగం తెలంగాణలో ఈ డిసెంబర్‌లోనే పంటలు వేస్తారు. మళ్ళీ పంటలు వేసే ముందు ఇచ్చేది రైతు బంధు, రైతు భరోసా. పంటలు వేసినాక ఇచ్చేది కాదు కదా! లేకపోతే అంతా అయిపోయినాక గవర్నమెంట్‌కి ఎప్పుడు ఎలక్షన్ అవసరం ఉంటే అప్పుడు వేసేది రైతు భరోసా కాదు. ఎలక్షన్ ఉన్నా లేకపోయినా రైతు భరోసా అనేది టైమ్లీ వాళ్ళకు ఎప్పుడైతే పెట్టుబడికి అవసరమో అప్పుడు వేయాలి. అది లెక్క. ఇప్పటిదాకా అట్లా ఈ గవర్నమెంట్‌లో వచ్చిందా అంటే రాలేదు. ఒకే ఒక్కసారి ఇచ్చిర్రు. అది సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఇచ్చిర్రు. లాస్ట్ టైం ఇచ్చిర్రు కదా! అయితే వీళ్ళ ఏదో కింద మీద పడి అక్కడ భూములు అమ్మిన పైసలు పెట్టి అవి పెట్టి అప్పుడు ఒకటేసారి ఇచ్చేసిండ్రు. 9 రోజులు 9,000 కోట్లు అని ఇచ్చేసిండ్రు. యాక్చువల్‌గా అప్పుడు కూడా ఎలక్షన్స్ కోసమే ఇచ్చిండ్రు. సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఇచ్చిర్రు. కాకపోతే హైకోర్టు ఆపింది. ఎలక్షన్స్‌ని ఆపింది. 42% రిజర్వేషన్లు అవి ఇవి అని చెప్పి వాయిదా పడ్డాయి. అప్పుడు గవర్నమెంట్‌లో చర్చ ఏంది తెలుసా? అబ్బా! వేస్ట్‌గా ఇచ్చాం రైతులకు, ఎలక్షన్స్ జరగపాయే. ఎలక్షన్స్ ముందర కదా మనం ఇస్తాం. ఎలక్షన్స్ జరుగుతాయని ఇస్తే ఎలక్షన్స్ జరగపాయే అనే అభిప్రాయం గవర్నమెంట్‌లో చాలా మందిలో కలిగింది. కాకపోతే ఇక ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపసు తీసుకునే అవకాశం ఉండదు కదా! కాబట్టి నడిచిపోయింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్. ఆ రైతు భరోసా ఎఫెక్ట్ కొంచెం ఉన్నది కాబట్టే ఆయన సీట్లు వచ్చినాయి. లేకపోతే ఇంకా చాలా ఎఫెక్ట్ ఉండేది ఊర్లల్లో. ఆ రైతు భరోసా ఇచ్చిండ్రు కాబట్టే ఆయనతో పడ్డది. ఇక నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా పడాలి. ఇప్పటికే రైతు భరోసా చేసి ఉండాలి, యాక్చువల్‌గా స్టార్ట్ చేసి ఉండాలి. కానీ స్టార్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్ని కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అయినాయి. ఏందంటే ఒకటి, రైతు భరోసా ఎవరికి ఇయ్యాలి అనేది మళ్ళీ మొదటికొచ్చింది స్టోరీ. ఎవరికి ఇయ్యాలి? ఎవరికి అంటే ఈ భూ యజమానులకా, కౌలుదారులకా కాదు. కౌలుదారులది పని అయిపోయింది. కౌలుదారులకు వీళ్ళు అంతకుముందైతే కౌలుదారుల మీద చాలా ప్రేమగా మాట్లాడినట్టుగా, కౌలుదారుల మీద సింపథైజర్‌గా మాట్లాడినట్టుగా మాట్లాడిర్రు. పోయిన గవర్నమెంట్ ఓన్లీ రైతులకు ఇస్తుంటే. వీళ్ళొచ్చిన తర్వాత వీళ్ళు కూడా కౌలుదారుల గురించి పక్కన పడేసిండ్రు. అసలు కౌలుదారులు అనే మాట సీఎం మాట నుంచి గానీ, నోటి నుంచి గానీ, లేతే అగ్రికల్చర్ మినిస్టర్ నోటుకుంటా గానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ నోటుకుంటా గానీ, అసలు ఈ గవర్నమెంట్‌లో ఎవరు మాట్లాడతలేరు కౌలుదారుల గురించి. అంటే వీళ్ళు కూడా అంతే ఉత్తగా మాట్లాడిర్రు. ఇలా ఓట్ల కోసమే మాట్లాడిర్రు అప్పుడు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ శాటిలైట్ మ్యాప్స్ అంటున్నారు. శాటిలైట్ మ్యాప్స్ దేనికోసం అంటే దానికి 2 రకాల మాటలు చెప్తున్నారు. ఒకరేమో అసలు వ్యవసాయ యోగ్యమైన భూములు కానివి, అంటే కొండలు, గుట్టలు, పెట్రోల్ బంకులు అట్లాంటి దానికి ఇవ్వకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు శాటిలైట్ మ్యాపులు అంటున్నారు. యాక్చువల్‌గా అది లాస్ట్ టైమే మేము కట్ చేసినాము. మేము ఆల్రెడీ ఇన్ని వేల ఎకరాలు మిగిలింది, అన్ని లక్షల ఎకరాలు మిగిలిందని పేపర్‌లో వార్తలు రాపిచ్చిర్రు. మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో తెలవదు. వాస్తవానికి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. గుట్టలకు, పుట్టలకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని ఎవరం కూడా యాక్సెప్ట్ చెయ్యం. కానీ ఇప్పుడు వాటి సాకుతోనే మళ్ళీ ఏం చేయబోతుంది అనేది గవర్నమెంట్ అర్థమైతలేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా అందరికి ఫుల్ ఫెడ్జ్‌గా పడలేదు. చాలా సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిండ్రు. 4 ఎకరాలు ఉన్నోళ్ళకు 3 ఎకరాలకు వచ్చింది. తక్కువ వచ్చింది. ఎంతో కొంత ప్రతి రైతు దగ్గర కొద్ది మందికి ఫుల్ ఫెడ్జ్‌గా వచ్చింది. కానీ చాలామంది రైతులకు కొంత వాళ్ళ భూమి పట్టా పాస్‌బుక్‌లో ఎంతైతే ఎక్స్‌టెంట్ ఉందో అంతకు రాలేదు. ఏంది అనంటే అదేదో గవర్నమెంట్ లెక్కలు చెప్పింది. రైతులు కూడా సర్దుకున్నారు. సచివం పెళ్లికి వచ్చిందే కట్నం, వీళ్ళు ఆయన తీస్తలేరు కదా! ఏదో ఒకటి వచ్చింది పట్ట అని చెప్పేసి వాళ్ళు కూడా సర్దుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా మేము తెలుసుకుంటాం అనేది ఏందో అర్థం కాలేదు. అంతకుముందే తెలుసుకున్నారు కదా! తెలుసుకొనే మీరు కట్ చేసిండ్రు. కట్ చేసే వార్తలు రాపిచ్చిండ్రు. 20 లక్షల ఎకరాలంటే, 30 లక్షల ఎకరాలంటే 20,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి లాస్ట్ గవర్నమెంట్ లాంటి ఇవన్నీ వార్తలు కూడా రాపించుకున్నారు.
మళ్ళీ ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రో తెలియదు. లేకపోతే వీళ్ళ కుట్ర ఇంకొకటి ఉందేమో అని ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఏంటంటే పంట వేయని భూములకు రైతు భరోసా ఇవ్వద్దు, కేవలం పంట వేసిన భూమికి మాత్రమే ఇవ్వాలి అనేది చాలా రోజులకెళ్ళి గవర్నమెంట్లో ఉంది. ఏంది వీళ్ళ ప్లాన్ అంటే తగ్గించుకోవడం, భారం తగ్గించుకోవడం. ఇప్పుడు అంతకుముందు 5,500 కోట్లు ఉండే సీజన్కి, ఇయర్లీ 11,000 కోట్లు ఉండే. వీళ్ళు దాన్ని 7,500 కోట్లు, 7,500 రూపాయలు అంతే కదా, 15,000 రూపాయలు ఎకరాకు సంవత్సరానికి ఇస్తామన్నారంటే ఎకరాకు ఒక సీజన్కి 7,500 రూపాయలు. అట్లా కనుక ఇస్తే చాలా అమౌంట్ అయితే దాన్ని లెక్కలు వేసుకొని మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి మళ్ళీ 6,000కి తగ్గించారు. అంటే సంవత్సరానికి 12,000. అట్లా కూడా రైతులు సచ్చినోన్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగానే, సరే ఏదో ఒకటి ఇయ్యని, ఏది ఇస్తలేడు కదా, ఆయనతో ఇవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని సరే ఓకే దాన్ని కూడా అడ్జస్ట్ అయిపోయినారు. కానీ ఇప్పుడు పంట వేయని భూములకు ఇయ్యరు అనే చర్చ కూడా జరుగుతుంది. దానికోసమే ఇదంతా చేస్తున్నారా, శాటిలైట్ మ్యాపింగ్ ఇవంతా కూడా పంట వేయని భూముల కోసం చేస్తున్నారా అనేది ఒక కంక్లూజన్ రావాల్సింది. గవర్నమెంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నిన్ననే తుమ్మనాగేశ్వరరావు గారు అసలు రైతు భరోసా ఇప్పట్లో రాదు అన్నట్టుగా మాట్లాడిండు. చూస్తేనేమో పొద్దుగాలు ఇస్తే గవర్నమెంట్ పేపర్లోనేమో లేదు సంక్రాంతికి రైతు భరోసా రాబోతుంది అనేది ఒకటి క్లారిటీ తీసుకొచ్చిండ్రు. అట్లా కానీ యాజ్ ఏ ఒక రైతు బిడ్డగా నేను, లేకపోతే రైతులు కోరుకునేది ఏంటంటే పంట వేసినా వేయకపోయినా ఇవ్వాలి, వ్యవసాయ యోగ్యమైన భూమికే వేయండి. కానీ పంట వేసినా వేయకపోయినా రైతులకు ఇవ్వాలి, అదొక భరోసా. అందరు రైతులు యాసంగిలో పంట వేయకపోవచ్చు, నీళ్లు లేకపోవచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఒక సీజన్ అయినంత మాత్రాన మళ్ళీ సీజన్ వేసుకుంటారు కదా, వాళ్ళకి అదన్నా కొద్దిగా ఆదరవు దొరుకుతుంది కదా రైతులకి. పంట అయినంత మాత్రాన వాళ్ళు మొత్తం ఎందుకు నష్టపోవాలి, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇంత భరోసా దొరికితే అది భరోసా లాగానే వనుకొస్తుంది. కాబట్టి అట్లా పంట వేయని భూములకి వేయము అనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలనేది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఎలక్షన్స్కి ముడిపడి ఉంది. ఇప్పుడు జెడ్పీటీసీ ఇప్పుడు ఒకవేళ సంక్రాంతికి కనుక వాళ్ళు అన్నట్టుగా రైతు భరోసా ఇస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి తొందరగానే. వాళ్ళు ఇచ్చేదే రైతు భరోసా అంటేనే ఎలక్షన్ భరోసా లాగా అయిపోయింది. వాళ్ళకి భరోసా ఇది, రైతులకు కాదు భరోసా. వీళ్ళ భరోసా కోసం మా ఇంత రైతులు ఓట్లు అయ్యారు, ఊర్లో ఉండేది మొత్తం రైతులే. అసలు ఇంకో ఆలోచన ఏంటంటే వీళ్ళది యాక్చువల్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పక్కన పడేసి మున్సిపల్ ఎలక్షన్ ఒక్కడే పెడదాం అనుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్ అయితే ఈ రైతు భరోసా కూడా ఉండదేమో అని అనుకున్నారు. దాని మీద కూడా ఇంటెలిజెన్స్ సర్వే చేయించారు. చేస్తే పట్టణాల్లో ఉండేతో ఎవరు, మున్సిపాలిటీస్, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ అయితే మున్సిపాలిటీస్ లేవు, అన్ని జిహెచ్ఎంసీలకు వచ్చేసినాయి. మిగతా ఉన్నాయి బయటనే కదా, మొత్తం 128 మున్సిపాలిటీస్ ఉన్నట్టున్నాయి బయట. ఆ మున్సిపాలిటీస్ మొత్తం కూడా అక్కడ ఉండేది ఎవరు, గ్రామాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే టౌన్లలో ఉంటారు, రైతు బిడ్డలే ఉంటారు, రైతులే ఉంటారు. రైతు భరోసా రాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వేడి పడుతుంది, మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఓటు వెయ్యరు, ఇంకా దారుణమైన అసంతృప్తి ఉంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్కి వచ్చినట్టుంది. దాంతోన ఇక ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా దాంతోనే ముడిపడినాయి. ఇప్పుడు రైతు భరోసా అని ఎందుకు మళ్ళీ అవి ఇవన్నీ కొంచెం చర్చలు స్టార్ట్ అయినాయంటే ఎలక్షన్ పెట్టాలి, మున్సిపల్ ఎలక్షన్ పెట్టాలి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి. ఈ ఎలక్షన్స్తోనే ముడిపడి ఉంది మొత్తం కూడా. అసలు ఓట్ల కోసమే అనేది ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఓట్ల కోసమే రైతు భరోసా. అది మున్సిపల్ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా ఏమైనా ఓట్ల కోసమే. ఓట్లు వెయ్యరు కాబట్టి మనం ఇది వేస్తేనే ఓట్లు అడగనీకి అవకాశం, ఓట్లు వేయరు కాదు, ఓట్లు అడగనీకి అవకాశం ఉంటుంది. అసలు నిజంగా కూడా రైతు భరోసా వేయకుండా వీళ్ళు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను మున్సిపల్ ఎలక్షన్లను ఓట్లు అడిగే అవకాశాలు ఉండవు. ఓట్లు అడగనీకపోతే జనమే ముఖం మీద అడుగుతారు. మన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లాంటి ఫేస్ చేసినారు వీళ్ళు గుర్తు మీద జరిగిన ఎలక్షన్స్లో. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన పైసలు కూడా ఉన్నాయి. నిన్నమనే భూములు అమ్మిర్రు, 3,800 కోట్ల రూపాయల భూములు అమ్మిర్రు ఇక్కడనే కోకాపేటలో, నవంబర్లో అమ్మిర్రు. ఆ పైసలు బహుశా వచ్చి ఉన్నట్టున్నాయి. నిన్న బ్యాంకులో కూడా అప్పు తీసుకున్నారు, 3,400 కోట్లు, 6,000 అప్పు తీసుకున్నారు. అవి కలిసి ఒక 7,000 కోట్లు, 7,000 పైచులకు దొరికింది అమౌంట్. ఇంకా 2,000 కోట్లు అడ్జస్ట్ చేస్తే అవుతుంది. కానీ వీళ్ళు ఎంత కట్ చేద్దామన్నా కూడా అవి వాళ్ళు ఎన్ని పేర్లు పెన్ని కట్ చేసినా మినిమం 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది గవర్నమెంట్కి. అవి సర్దే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందుకే ఈ ఎలక్షన్స్ చర్చ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ ఎలక్షన్స్ పెట్టాలంటే రైతు భరోసా ఇవ్వాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ ఇప్పుడు వద్దు అన్నారు అనుకో, ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు పెడితే జనవరిలో పెట్టాలి ఎలక్షన్, తర్వాత ఫిబ్రవరికి వెళ్ళి ఎలక్షన్ మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా ఆల్మోస్ట్ రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. 10th ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఏదో ఒక ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి. ఆ ఎలక్షన్ వాతావరణం వల్ల ఈ ఎలక్షన్స్ పెట్టలేరు, ఎగ్జామ్సే ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి ఒకవేళ పెట్టాల్సి వస్తే మళ్ళీ ఏప్రిల్ తర్వాత పెట్టాల్సి వస్తుంది ఏ ఎలక్షన్ పెట్టినా కూడా. కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక ఎలక్షన్ ఎక్కడో ఒక చిన్న ఆలోచనే కదా, వీళ్ళేం రైతుల కోసం ఇస్తలేరు కదా, ఎలక్షన్స్ కోసమే కదా. ఒక చిన్న ఆలోచన, ఎలక్షన్స్ ఇప్పుడు వద్దు, మనం మెల్లగా పోదాం, ఒక 3-4 months ఆగుదాం అనుకుంటే రైతు భరోసా కూడా మళ్ళీ ఒక 3-4 months పోస్ట్పోన్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఎనీవే అసలు ఎందుకోసం ఈ చర్చలు చేస్తుంది గవర్నమెంట్, ఇవ్వాలనుకుంటుందా లేకపోతే ఇవ్వద్దు అనుకుంటుందా,
ఎలక్షన్స్ కోసమే రైతు భరోసా ఎందుకు ఇవ్వాలనుకుంటుంది? ఎలక్షన్స్ లేకపోతే రైతులకు అవసరాలు ఉండవా? రైతులకు యూరియాకో, విత్తనాలకో, దుక్కి దున్నడానికో, దేనికో దానికి యూరియా కొనాలి కదా ఇప్పుడు అన్నీ. కూలీ ఖర్చులకో, దానికో దీనికో అవసరం ఉంటుంది. బట్ ప్రభుత్వం ఏమో ఎలక్షన్స్‌కు ముడిపట్టి ఆలోచించడం అనేది కొంచెం దుర్మార్గమైన పనే ఇది. రైతుల యాంగిల్‌లో ఆలోచిస్తే. రైతులు అట్లా కోరుకుంటలేరు కదా! ఎలక్షన్స్ కోసం అంటలేరు. రైతులకు మాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు. మీరు చెప్పిర్రు కాబట్టి అలా అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలక్షన్స్‌తో ముడిపెట్టకుండా ఇస్తే బాగుంటది. కానీ ఎలక్షన్స్ ఉంటేనే రైతు భరోసా అంటే మాత్రం ఇప్పట్లో అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.